నమస్తే. వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇప్పుడు తెలంగాణకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కి మధ్య ఒక ప్రశ్న ఏర్పడినటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న చూసాం మనం ఇక్కడ కంట్రోల్ క్యాబినెట్ రూమ్ దగ్గర గూడా ఏదైతే సినిమా పెద్దలకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, టికెట్ రేట్లకు సంబంధించి సమావేశాలైతే చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు. ప్రధానంగా టికెట్ రేట్లు పెంచాలి, బెనిఫిట్ షోస్‌కి కూడా మాకు అనుమతి ఇవ్వాలంటూ కూడా సినీ పెద్దలందరూ కలిసి కూడా ఒక విజ్ఞప్తి చేశారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి. కానీ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కరాఖండిగా అయితే తేల్చి చెప్పేశారు. ఏదైతే ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానివల్ల మేము తీసుకున్నటువంటి డెసిషన్ ఇది. అందుకు ఈ ఒక్కదానికైతే మేము మా సహకారం అయితే ఉండదు. మీరు కొంచెం మాకు మీరే సహకరించాలి సినీ పెద్దలుగా. ఏదైతే బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వము. అదేవిధంగా టికెట్ రేట్లు కూడా మేము పెంచడం జరగదు. ఎందుకంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు దిల్ రాజు గారు ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి ఇక్కడ తెలంగాణలో పెంచకపోయినా సరే మరి ఆంధ్రప్రదేశ్‌లో అయినా పెంచుతారా అన్నది ఒక ప్రశ్న అందరిలో కూడా. మరి కనీసం ఆంధ్రప్రదేశ్‌కెళ్ళైనా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా మళ్ళీ భేటీ అయ్యి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది కూడా ఒక పక్క వినిపిస్తూనే ఉంది. మరి కనీసం ఇక్కడ ఒప్పించలేకపోయినా అక్కడ కూడా ఒప్పించాలన్నది కూడా వీళ్ళ ప్రయత్నం. అదేవిధంగా ఏదైతే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారితో దిల్ రాజు గారు మాట్లాడాల్సి వస్తే ఏ విధంగా మాట్లాడతారు? ఎలాంటి ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎదుర్కొంటారు? ఎలా విజ్ఞప్తి చేస్తారనేది ఒక ఆలోచన, ఒక ప్రశ్న ముఖ్యానికి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు, దిల్ రాజు రెడ్డి, అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రెడ్డి, వాళ్ళు రెడ్డి, మీరు ఒకటి అన్నట్టుగా కూడా మాట్లాడడం అయితే జరిగింది. మరి ఇప్పుడు కూటమి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్‌లో. మరి కూటమి ప్రభుత్వం దగ్గరికెళ్ళి దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారితో ఏ విధంగా మాట్లాడతారు? ఏంటి? ఎలా విజ్ఞప్తి చేస్తారు? ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ తరపున అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మధ్యవర్తిగా ఉన్నారు ఇటు సినిమా ఇండస్ట్రీకి, అటు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా నిలబడి ఆయన కొంచెం ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం నిన్న కూడా చూసాము ఆయన ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. మరి అక్కడ కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు దీనికి సంబంధించి ఒప్పుకోకపోతే, బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వకపోతే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది కూడా ఇప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రాబోయే సినిమాలు ఏవైతే ఉన్నాయో భారీ పెద్ద ఎత్తున అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలే రాబోతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అన్న కొడుకు అయినటువంటి రామ్ చరణ్ సినిమా రాబోతోంది. గేమ్ చేంజర్, ది బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్గా కూడా ఇది రిలీజ్ అవబోతున్నటువంటి సినిమా. అందరూ కూడా దీని మీద భారీ అంచనాలైతే ఉన్నాయని చెప్పొచ్చు. మరి అదేవిధంగా వెంకటేష్ గారి సినిమాలే కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద ప్రముఖుల సినిమాలు ఇప్పుడు రాబోయే రోజుల్లో విడుదలకి సిద్ధంగా ఉన్నాయని చెప్పొచ్చు. విడుదలకి కూడా సిద్ధమవుతున్నాయి. ఏదైతే సంక్రాంతికి కూడా విడుదలకి సిద్ధమవుతున్నటువంటి సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఇక్కడ తెలంగాణలో అయితే ఒక నిర్ణయం అనేది వ్యక్తమైపోయింది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా ఉండబోతుంది? అక్కడ ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుంది? ఏదైతే మనం తెలంగాణలో సీఎం ఏం చెప్పారు? ముఖ్యంగా సినీ ప్రముఖులు మాకు కొన్ని సహకరించాల్సి ఉంటుంది. దాంట్లో ఏదైతే డ్రగ్స్ నియంత్రణ కావచ్చు, గంజాయి వీటి మీద కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. దీని మీద ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వీటి నియంత్రణ మీద మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల గుంతలకు సంబంధించి ఇలాంటి కొన్ని అంశాల మీద కూడా సినీ ప్రముఖులతో యాడ్ చేయిస్తారా అన్నది కూడా ఒక ప్రశ్న. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అన్న కొడుకు రామ్ చరణ్ సినిమా కూడా రాబోతోంది. మరి ఇది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఒక కీలక అంటే వాళ్ళ మధ్య ఏం జరగబోతుంది అన్నది కూడా ఒక కీలక అంశం ఏదైతే ఏర్పడిందో అది అందరిలో కూడా ఒక ఉత్కంఠ భరితానికే ఎదురు చూస్తుందని చెప్పొచ్చు. ఎలా ఉండబోతుంది ఏంటి అని. ఒకవేళ అక్కడ ప్రభుత్వం కూడా ఒప్పుకోకపోతే గనక సినిమా ఇండస్ట్రీ అయితే భారీ ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం అయితే ఉంది. దాదాపుగా 500 కోట్ల నష్టం అయితే చేకూరుతుంది వీళ్ళకి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌లో గనక మరి దిల్ రాజు గారు మధ్యవర్తిగా ఉండి అంటే అటు సినిమాకి, ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడి ఎఫ్‌డీసీ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు గారు మరి పవన్ కళ్యాణ్‌ని ఒప్పిస్తారా? అసలు ఏం మాట్లాడతారు? ఏంటి అనేది అంశంగా ఇప్పుడు ఏర్పడిందనే చెప్పొచ్చు.
చూడాలి మరి. ఏదైతే ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా వ్యవహరిస్తారు అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు దిల్ రాజు గారు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఎలా అయినా ఒప్పించలేకపోయారు. మరి కనీసం ఆంధ్రప్రదేశ్‌లో సీఎంనైనా లేదంటే డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారినైనా ఒప్పించి తీరుతారా? ఎలా మాట్లాడతారు ఏంటనేది గూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పొచ్చు.